కేటీఆర్ లేదంటారా? కేటీఆర్కు ఉండేది కానీ పోయింది. ఓకే. మళ్ళీ రావాలంటే అంటే నేను ఒకటి సజెషన్ ఇచ్చాను ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు 1 మంత్ ముందు మీడియా ద్వారానే. హరీష్ రావు గారిని ప్రెసిడెంట్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మెంటర్షిప్ పాత్ర కేసీఆర్ పోషించాలి. ఎందుకంటే ఏ ప్రజలైతే ఆయనను ఆకాశానికి ఎత్తి తెలంగాణ కోసం తన వెంట నడిచారో, ఏ ప్రజలైతే 2 సార్లు ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి చేశారే, ఆ ప్రజలే వద్దనుకున్నప్పుడు ఇంకెందుకు పట్టుకొని ఉండాలి? ఆ జనరేషన్ మారాలి. కేసీఆర్ను 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చూడట్లేదు జనం. 25 ఏళ్ళు ఈ ప్రాంతాన్ని శాసించిన ఒక నాయకునిగా చూస్తున్నారు. ఎంతకాలం వింటారు నీ మాటలు? 10 ఏళ్ళు వింటారు, 15 ఏళ్ళు వింటారు, 25 ఏళ్ళు విన్నారు. ఇంకా 1-2 సీట్లు అన్నారు. పార్లమెంట్ ఛాన్స్ ఉందంటారా? నాకు కనిపిస్తున్నది ఏంటంటే మెదక్లో పోటీ బాగుంది, ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ కొద్దిగా చెప్పడం కష్టం. బట్ టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది. ఏదన్నా మూడిట్లో ఏది ముందున్నది అంటే టీఆర్ఎస్ ఉంది. ఆడ హరీష్ రావు కానీ గజ్వెల్లో కేసీఆర్ గారు కానీ ప్రాతినిధ్యం వహించడం కావచ్చు, ఇది ప్రధాన కారణం. ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారికి కొంచెం అవకాశం ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బట్ ఎలక్షన్ల తర్వాత వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది, కాంగ్రెస్కి ఎడ్జ్ ఎక్కువ ఉంది అనేది వస్తుంది. ఓవరాల్గా తెలంగాణలో 17 సీట్లు ఎవరెవరికైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మీకు అంచనా? చెప్తాను నేను. ఓట్ల పర్సంటేజ్లో అత్యధికంగా బీజేపీకి ఉంటుంది, సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటుంది, థర్డ్ బీఆర్ఎస్ ఉంటుంది. కానీ సీట్లలో మాత్రం బీజేపీకి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఒక్క సీట్ అయినా ఎక్కువ వస్తుంది. అంటే కాంగ్రెస్ దృష్టిలో 5-6 సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. అంటే ఒక హై లెవెల్ డ్రామా నడిచింది దాని వెనకాల. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో మోడీ రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేశాడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి మోడీ కోఆపరేట్ చేసి బలమైన అభ్యర్థులను గెలిపించడానికి డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండు ఒక 5-6 సీట్లలో. అవి చెప్పగలరా? ఒక ఎగ్జాంపుల్ కరీంనగర్. ఓకే. ఆడ ప్రవీణ్ రెడ్డి మాట ఇచ్చారు, ఎందుకంటే పొన్నం ప్రభాకర్కి ఆయన సీట్ త్యాగం చేశాడు ప్రవీణ్ రెడ్డి. ఒక వెలమ ఒక బీసీ పోటీ పడుతున్న కాడ ఒక రెడ్డి అనేది అడ్వాంటేజ్. ఓకే. ఆయన కాదని చెప్పి డ్రాప్ చేసి రాజకీయాల్లో లేని రాజేందర్ నాకు మంచి మిత్రుడు, వాళ్ళ నాన్న కూడా నాకు మంచి మిత్రుడు. బట్ రాజేందర్కు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, కానీ రాజేందర్ వ్యక్తిగతంగా దూకుడుగా ఎప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో లేడు. అదొరకు 1-2 పదవులు నిర్వహించినా కూడా గ్యాప్ వచ్చింది. మరి ఆయన మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్ ఆయన రాజకీయం కోసం ఇది అవసరమే ఆయనకు. కానీ రేవంత్ రెడ్డికి ఆయన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి బలమైన క్యాండిడేటు ప్రవీణ్ రెడ్డి, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. బట్ తీసుకొచ్చి వెలమ ఓట్లు చీల్చడం కోసం పెట్టిండు అంటే సంజయ్ని గెలిపించడానికి బండి సంజయ్ని. తర్వాత బండి సంజయ్ని తప్పించడంలో రేవంత్ రెడ్డికి అంటే మోడీకి మధ్య అండర్స్టాండింగ్ ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఏంటంటే అసెంబ్లీ సీట్లు ముఖ్యం కాదు మోడీకి, పార్లమెంట్ సీట్లు ముఖ్యం. అయితే ఒకటి చాలామంది తెలుసు, నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి. 3-4 ఏళ్ల క్రితమే మాదాపూర్లో ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ పెట్టి అమిత్ షా కొడుకు నేతృత్వంలో చాలా సర్వే టీంలు ఇక్కడికి వచ్చి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ని ఐటీ కంపెనీస్ నుంచి వాళ్ళు అడగకుండా అప్లికేషన్ పెట్టుకోకుండా వాళ్ళకి కాల్స్ చేసి మీరు బాగా పనిచేస్తారు, మీ కంపెనీ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఉంది, మీరు వచ్చి ఇందులో పనిచేయండి అని చెప్పి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని 3 ఏళ్ళు సర్వే చేస్తే లాస్ట్కు మోడీకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 35 సీట్లలో పోటీ ఇవ్వగలుగుతున్నాం. ఇది ఎప్పుడు బండి సంజయ్ని తప్పించడానికి 10 రోజుల ముందు. అంటే ఇంకా ఎలక్షన్లు 6 నెలలు లేవు, 35 సీట్లలో పోటీ చేయగలిగితే కేసీఆర్ని కొట్టగలుగుతామా? పోటీ చేయగలుగుతాం, మరి గెలిచేటి అన్నల్లా. కాబట్టి ఆయన దృష్టి అంతా కూడా ఏంటంటే కేసీఆర్ను రానియదు. రేవంత్ రెడ్డి మీద ప్రేమ కానీ ఇంకోటి కానీ కాదు. ఎందుకు అని అంటే మహారాష్ట్ర డిస్టర్బ్ చేశాడు, అన్ని పార్టీలు కాల్ అవుతున్నాయి ఆడ. నేను పోయినాను ఔరంగాబాద్ తర్వాత. అయితే అక్కడ అన్ని పార్టీలలోకి వెళ్ళి సెకండరీ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు వచ్చింది. బహిరంగ సభలు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినాయి. అయితే దాన్ని చూసినప్పుడు ఏమైందంటే నేషనల్ సినేరియాలో ఎదుగుతున్న నాయకుడిగా కేసీఆర్ కనబడుతున్నాడు. అంటే అది కాంగ్రెస్ కూడా ఆ స్థానంలోకి రాలేనంతగా చొచ్చుకుపోతున్నాడు. తర్వాత ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ను 4 సంవత్సరాల నుంచి నేషనల్ లెవెల్లో అన్ని భాషలలో అన్ని దినపత్రికలలో ప్రాంతీయ దినపత్రికలలో తెలంగాణ డెవలప్మెంట్ గురించి అడ్వర్టైజ్ చేశారు. అందరి లోపల రైతులకు నిజమైన నాయకుడు కేసీఆర్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి మోడీకి ఏంటంటే కేసీఆర్ని ఇక్కడ ఆపకపోతే నేషనల్ సినేరియాలో ఆయన కొట్టడం కష్టమవుతుంది, తలనొప్పి అవుతాడు మనకు. రాహుల్ గాంధీని కొట్టడం మోడీకి చాలా ఈజీ అనేది ఆయనకుండే.
అట్లా ఆయన దూకుడు కళ్ళమేయాలంటే తెలంగాణలో రానియొద్దు. రానియకుండా ఉండటానికి ఏం చేయాలా అంటే ముఖాముఖి పోటీలు తీసుకురావాలి. రేవంత్ బీజేపీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తున్నారంటారు. అండర్స్టాండింగ్ ఉంది చేసినలా లేకుండా చేసినలా అనేది మనకు తెలియదు. బట్ సంజయ్ని వెనక్కి లాగడం ఏంటంటే ముఖాముఖి పోటీలను తీసుకురావడం అన్ని కాన్స్టిట్యున్సీలలో. అయితే ఎక్కడైతే బీజేపీ గెలవగలుగుతుంది అనుకున్న 10-15 స్థానాల్లో మాత్రమే మోడీ వచ్చి ప్రచారం చేశాడు. మిగతా కాడికి ఎంటర్ కాలేదు ఆయన. ఆయన మెయిన్ గోల్ ఏమున్నదంటే కాంగ్రెస్ వస్తే రాని నాకు ఇబ్బంది కాదు. ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో అప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా. ఇక్కడ కాంగ్రెస్ బలపడ్డది రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత. ఓకే, వస్తే రాని కేసీఆర్ పోతాడు కదా. రైట్. రేవంత్ను ముఖ్యమంత్రి చేయడం ఆయన లక్ష్యం కాదు, కేసీఆర్ను ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఆయన లక్ష్యం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.